బిగ్ బాస్ కంటే ముందా ఆర్జీవి గారు పార్టీ, బిగ్ బాస్ తర్వాత? బిగ్ బాస్ కి ముందే అండి. సో బిగ్ బాస్ ముందు ఆర్జీవి గారితో పార్టీ మూమెంట్ అనేది ఏదైతే ఉందో అదే బిగ్ బాస్ కి ఒక డ్రైవ్ అయినా ఉందేమో ఆ విధంగా. ఉంది. మేబీ మేబీ Maybe అది అయి ఉండొచ్చు అది కదా. కూడా ఉంది. అది కూడా ఉంది, ఆబ్వియస్లీ ఉంది. ఆర్జీవి గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు, ఎందుకంటే ఆయన సినిమాలు మాలాంటి వాళ్ళని కూడా ఆయన సినిమాలు చూసి ఆయన్ని నిజం చెప్పాలంటే ఏకలవ శిష్యులం మేము వాళ్ళకి ఆయనకి. ఆయన్ని చూడగానే మీకేమనిపించింది? ఇంత పెద్ద డైరెక్టర్ అసలుకి లైక్ ఇంత వెరీ టాలెంటెడ్, ఆయన మూవీ ఎంత ఇంటెన్స్గా, ఎంత పెద్ద పెద్ద హిట్స్, లైక్ తను ఇండియాలోనే ఒక పెద్ద డైరెక్టర్ అన్న ఫీల్ ఉండేది కదా. ఆయన గురించి చాలా విన్నున్నా నేను అప్పటికి. అంటే ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే హీఈస్ వెరీ టాలెంటెడ్. అంటే హీఈస్ ఎ యూనిక్ డైరెక్టర్ ఇన్ దిస్ ఇండియా. నేను అలా చెప్తానండి. ఆయనకు చాలా టాలెంట్ ఉంది. ఆయన అందరిలా కాదు, ఆయన పెద్ద పెద్ద మూవీస్, పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చేసారు. ఆయన చూసిన వెంటనే నేను చాలా సిచ్యువేషన్స్ లో బ్లాంక్ గా ఉంటాను, ఆయన చూస్తూ అడ్మైర్ చేస్తూ ఉన్నాను. అలాంటి ఆర్జీవి నా దగ్గరకు వచ్చి మాట్లాడడం అనేది, ఇంకా ఆర్జీవి గారితో నేను డాన్స్ చేయడం అనేది, అది అన్ని కళలాగా జరిగిపోయాయి. అది అంత గొప్ప వ్యక్తి నా చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు అలాగే అని కూడా అనిపించిందా? అంత లేదు. ఆర్జీవి గారికి నేను డౌట్స్ అడుగుతా, నన్ను ఎందుకు మీకు అలా లైక్ నన్ను ఎందుకు పుష్ ఇవ్వాలనుకున్నారు, లైక్ నాతో ఎందుకు ఏదైనా చేయాలనుకుంటున్నారు, నాలో ఏం కనిపించిందని అడిగా నేను. ఒక డౌట్ ఉంటది కదా, వి హ్యావ్ ఎ చామ్ రైట్, ఏం లేకుండా ఎందుకు అని ఒక డౌట్ని అడిగా నేను ఏం లేకుండా ఎందుకు ఎంకరేజ్ చేస్తా, యూ హ్యావ్ సపరేట్ చామ్, 100 మందిలో నిలబెట్టినా నువ్వు సపరేట్గా కనిపిస్తావు నాకు, లైక్ ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తే నువ్వు కనిపిస్తావు అన్నారు. అబ్బా నా జన్మ ధన్యం అయిపోయింది రా దేవుడా, అయిపోయింది రా చాలా. బ్యూటీని కనిపెట్టడంలో ఆయన స్పెషలిస్ట్. అలాంటిది ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ అంటే ఇంకా ఎక్కువ ఇదనమాట. నాకు అది ఇంకా అది నా లైఫ్ కి చాలా అనిపించింది. అది ఎప్పుడు కాదు, అది ఫస్ట్ నేను ఆర్జీని కలిసిన కొత్తలో అప్పుడు మనకి ఎక్కువ డౌట్లు చేస్తాయి కదా. నెక్స్ట్ లెవెల్ అలా నాకైతే ఇంకా చాలా ఒక్క ఓటుతో నిండిపోయింది అలా. ఆర్జీవి గారు అసలు మీకు ఎట్లా కనెక్ట్ అయ్యారు? స్పార్క్ ఓటీటీ చేశానని చెప్పాను కదా, ఓటీటీకి. ఓకే, అవును. దాంట్లో ఒక ఫిలిం చేస్తే అప్పుడు అక్కడ డైరెక్టర్లు కానీ టీమ్ లో ఉంటారు కదా, డైరెక్టర్స్ టీమ్ లో వాళ్ళు కానీ, మూవీలో ఉండే వాళ్ళు కానీ, ఆర్జీవి సార్ కానీ, అక్కడ క్యారెక్టర్స్ ప్లే చేసిన వాళ్ళు కానీ, మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే నేనైతే ఊరికే ఉంటాను కదా, అందరితో మిక్స్ అవుతా, అందరితో మెడ్జ్ అవుతా, అందరితో మాట్లాడతా. నేను వచ్చి నా క్యారెక్టర్ చేసేసి ఇలా వెళ్ళిపోయే రకం కాదు. లైట్ మ్యాన్స్ తో సహా అందరూ నాకు కావాలి, ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ అన్నట్టుంటా, ఆల్ ఆర్ మై ఫ్యామిలీ అన్నట్టుంటా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు. అలా కలిసిన ఒక కుటుంబమే ఆర్జీవి కుటుంబం. అలా మీ బర్త్డేకి ఇన్వైట్ చేశారు కదా, మీరు ఇన్వైట్ చేశారా, ఆయన వచ్చారా? అది నా బర్త్డే పార్టీ, నేను ఎవరు ఇన్వైట్ చేయలేదండి. అప్పుడు నేను అంత రిచ్ కాదు మనము. ఇప్పుడు రిచ్ అన్నమాట. ఇప్పుడు కూడా కాదండి, సొంత ఇల్లు కూడా లేదు, నేను ఎలా రిచ్ అవుతా? సరే పోన్లేండి, అప్పటికంటే పర్లేదు. అప్పటికంటే ఇప్పుడు ఫార్ బెటర్ అండి సిచ్యువేషన్. అప్పుడైతే ర్యాపిడోలో తిరిగేదాన్ని నేను, ఏదైనా ఆఫీస్ లోకి వెళ్ళాలంటే. అవునండి, మీరు రిచ్ కాదంటున్నారు ఏంటండి, మీరు అబద్ధాలు ఎందుకంటే చెప్తున్నారు? ఇంతమంది వచ్చి ఫొటోస్ దిగుతున్నారంటే ఎంత రిచ్ అయ్యి ఉంటారు మీరు? అంటే అలా రిచ్ అండి. ఆ రిచ్నెస్ కూడా రిచ్నెస్ కదా. ఇప్పుడు ఇంతమంది గుర్తిస్తున్నారు, ఇంతమంది ఫోటోస్ దిగుతున్నారు, నన్ను రిచ్ చేస్తారు. సరే బర్త్డే మీది యాక్చువల్గా అక్కడ వేరే పార్టీ జరుగుతుంది అదే రోజు నా బర్త్డే కూడా, కాబట్టి బర్త్డే అన్నప్పుడు మనం ఎలాగో మంచి డ్రెస్ వేసుకెళ్తాం కదా. అలా బర్త్డే అనగానే కేక్స్ తెప్పించారు. ఓకే, సరే ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ అవుతారు కదా, కేక్ తెప్పించారు. కేక్ తెప్పించగానే అలా ఆ పార్టీ అయింది. నార్మల్ పార్టీ జరుగుతూనే ఉంది, సాంగ్ పెట్టారు, డాన్స్ చేశారు. అక్కడ 20 మెంబర్స్ ఉన్నారండి. 20 మెంబర్స్ ఎవరో రికార్డ్ చేశారు. 2-3 డేస్ తర్వాత బయటకు వచ్చింది అది. బయటకు వచ్చాక నాకు తెలియదు, బయటకు వచ్చాక వచ్చిందా అది ఏమైంది అసలు, సడన్ షాక్, సర్ప్రైజ్. అది నెక్స్ట్ 24 hours లో అది ఇండియాలో హాట్ టాపిక్ అయిపోయింది. అది హాట్ టాపిక్, ఇండియా హాట్ టాపిక్ అయిపోయింది 1 day. నేను అసలుకి నాకేం అర్థం కాదు. ఆయన ఇండియాస్ హాట్ సీట్ డైరెక్టర్ కదా, అలా వేసుకున్నారా? అలా కూర్చుని నేను ఎక్కడికి వెళ్ళలేదు చాలా. నిజమా? నేను చాలా రోజులు ఎక్కడికి వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ మన మూవీ హంటింగ్ చేయాలి కదా అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చిన. ఒకరోజు హాట్ న్యూస్, హాట్ కే ఇంకా అంతే, ఇండియా మొత్తం అన్ని ఛానల్స్ లో వచ్చిందండి. బాలీవుడ్ న్యూస్ లో అన్నిట్లో వచ్చేసింది. ఆజ్ టీవీలో, ఎన్డీటీవీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇంకా డెక్కన్, టోటల్ గా అన్ని ఇండియా. ఆర్జీవి గారిని తన చుట్టూ చక్కెరలు తెప్పించుకున్న అమ్మాయి ఎవరు? హీరోయిన్ ఎవరు? ఓకే, గట్టిగా వచ్చింది అలా. యాక్చువల్గా నిజం చెప్పండి,
ఆర్జీవి గారు అంటే మీకు చిన్నప్పటి నుంచి ఒక అడ్మిరేషన్. ఆయన చాలా పెద్ద స్టేజ్ లో ఒక అద్భుతమైన సినిమాలు తీసిన డైరెక్టర్. డైరెక్టర్ ఆయన కేక్ కట్ చేసి మీకు ఇలాగా తినిపిస్తూ ఇలాగా మీ చుట్టూ అడ్మైర్ చేస్తూ ఉండిపోయానండి. అట్లా ఉండడం, అప్పుడు ఆ మూమెంట్ ఏంటండి మీకు ఎలా అడ్మైర్ అనిపించింది చేస్తూ చెప్పండి? అదంతా షాకింగ్ డ్రీమ్స్ లో ఉన్న మూమెంట్ అండి. మీకు అర్థం కావట్లేదు. స్టిల్ ఇన్ డ్రీమ్స్ అన్నట్టు ఉంటుంది ఆ టీమ్ లో. ఒక డ్రీమ్ లాగే ఉంది అంతా. డ్రీమ్ లానే ఉంది. అంతా అయిపోయాక తర్వాత జరిగిపోయిందా? గిల్లుకున్నారా? ఇలా గిల్లుకొని నేను మెలుకోగానే నిద్రపోతున్నాను అనుకున్నారా? అంతా అయిపోయిన తర్వాత ఓకే నేను ఇక్కడే ఉన్నానా, అజయ్ గారు ఉన్నారా నాతో, ఓకే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నా. అందరూ ఉన్నారు ఇక్కడ, నేను కూడా ఉన్నా. అలాంటి సిచ్యువేషన్ అది. తర్వాత ఆర్జీవి గారి దగ్గర నుంచి యాక్చువల్గా ఆయనతో ట్రావెల్ చేస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అది ఆయన దగ్గర నేర్చుకున్న మంచి విషయం, గొప్ప విషయాలు ఏంటి అంటే బీ ఫ్రాంక్, అబద్ధాలు వద్దు, బీ ఫ్రాంక్, ఏది అనిపిస్తే అది చెప్పే. అప్పుడు భారం ఉండదు. ఫ్రాంక్ గా ఉండి ఫ్రీగా ఉండదు. అదొకటి గట్టిగా నేర్చుకున్నా, బీ ఫ్రాంక్ అనే విషయం. రామోయిజం ఎప్పుడైనా ఫాలో అవుతూ ఉంటారా? రామోయిజం అని ఇలా చాలా చాలా వచ్చాయి కదా ఆయన వీడియోస్. అండి అలా ఏం లేదు. నేను ఒకటే ఫాలో అవుతా, ఏంటంటే మనకు నచ్చింది మనం చేయాలి, వాళ్ళ హ్యాపీనెస్ కోసం చేయొద్దు. అది రామోయిజం అయితే ఇది న్యాయజం. అయ్యో అంత లేదండి మనకి. న్యాయజం కాదా? న్యాయజం లేదు, ఏం లేదు. ఒకటే మనకి నచ్చింది మనం ఫాలో అవ్వాలి. మనకి నచ్చింది మనం ఏదైనా చేసినప్పుడు తప్పులు చేస్తే మిస్టేక్స్ లోంచి నేర్చుకొని మళ్ళీ ఆ మిస్టేక్స్ చేయకుండా మంచిగా వెళ్ళిపోతూ ఉండాలి. మనకి మనమే, ఇంకెవరు మనకి వచ్చి మంచిగా చెప్పరండి. చెప్పినా కూడా మనం తీసుకోలేము కొన్ని సిచ్యువేషన్స్ లో, అవతల వాళ్ళు మంచి చెప్పినా. అందుకే మనమే మనకి మంచి చేసుకుంటే వెళ్ళాలి. తప్పులు చేసినా దాంట్లో నేర్చుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్ళిపోవాలి. ఇండస్ట్రీలో అవకాశాలు సంపాదించుకునే టైంలోని రకరకాల ఇవి ఉంటాయి, కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటివి ఫేస్ చేశారు కదా మీరు? ఆబ్వియస్లీ చేసే ఉంటాం కదండి. అదే అందులోంచి ఎట్లా ఓవర్కమ్ చేశారు? అంటే అవి వదిలేసుకోవడం అలాంటివి ఏం జరిగాయా? జరిగాయండి. నచ్చితే నచ్చిందని చెప్పడం, చేస్తానంటే చేస్తానని చెప్పడం, లేదంటే లేదని చెప్పడం నేర్చుకున్నా నేను. అదొకటి నేర్చుకున్నా. ఇంతకు ముందు అయితే కష్టపడి బాధపడి ఏడ్చి ఇలా అన్నారు అలా. ఇప్పుడు అస్సలు ఎవ్వరు ఏం పెట్టుకో, అదంటే నువ్వు ఓవర్కమ్ అయింది అలానే. ఇప్పుడు వాళ్ళు మూవీ నచ్చితే చేస్తానంటే చేస్తానంట, నచ్చకపోతే నిన్ను నచ్చలేదు వాళ్ళు చెయ్యనంటే చెయ్యను అంతే. అవతల వాళ్ళకి కాదు, నాకు నచ్చాలి మూవీ, నేను చేయాలంటే చేస్తా. ఇంతకు ముందు వాళ్ళ గురించి ఆలోచించేదాన్ని ఎక్కువ, ఇప్పుడు కాదు. నేను అడుగుతుంది మూవీ కోసం కాదు, నేను అడుగుతుంది ఏంటో మీకు తెలుసు. సో యాక్చువల్గా అంటే ఇంకా ఫేవర్స్ ఏవైతే ఫేవర్స్ దాన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. సో మనం ఇండస్ట్రీ వాళ్ళం కాబట్టి నేను కూడా ఆ పేరు పలకడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఫేవర్ అంటున్నాను. సో ఆ ఫేవర్స్ ఏమైనా చేస్తే మీకు క్యారెక్టర్ ఇట్లా లేకపోతే హీరోయిన్ ఇట్లా అన్న సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నాను. ఒక మాట చెప్పనా, అలాంటి వాళ్ళు ఎవరి మూవీస్ ముందుకు కూడా వెళ్ళవు. చూసేసాను నేను తిరగని ఆఫీస్ లేదు, నేను వెళ్ళను. అలాంటి వాళ్ళ మూవీస్ ఒక్క స్టెప్ కూడా ముందుకెళ్ళదు. వారాహి ప్రొడక్షన్ లో నేను ఒక క్యారెక్టర్ చేసా, చాలా పెద్ద ప్రొడక్షన్స్ లో నేను క్యారెక్టర్స్ చేశాను. ఎవరు అడగరండి. ఉంది అని చాలా మాట్లాడతారు కదా, అంత ఎక్కువ ఏం లేదు. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీ అనేది బ్యాడ్ అనేది లేదు. చెయ్యాలి అని అనుకొని ప్యాషన్ ఉండి చేసే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండదండి. కానీ బయట ఇండస్ట్రీ అనగానే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మీరు పల్లెటూరు నుంచి రాగానే ఇండస్ట్రీ అనేది ఒక అనుకోకుండా ఏదో ఒక బూత్ లా చూస్తారు. ఇండస్ట్రీ అంటేనే ఒక బూత్ లా చూస్తారు. బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను కూడా ఇలానే చూసాను. కానీ దాని తర్వాత అరే నిజంగా ప్యాషనేట్ గా ఒక మూవీ చేసి దాన్ని అవుట్పుట్ బయటకు పెట్టాలి అనుకునే ఎవ్వరు కూడా దానికి సంబంధమే లేదు అన్నట్టుంటారు. చాలా మంచి వాళ్ళు ఉన్నారండి ఇండస్ట్రీలో. ఆ వర్క్ సిన్సియారిటీ, ఆ హార్డ్ వర్క్, ఇదంతా ఆ ప్యాషన్ అదంతా మీరు చూసాను. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఉన్నారండి. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ ఇంత ఫుల్ హెల్తీగా ఉంది. ఈ సైడ్ ఎవరు చూడలేకపోతున్నారు, ఎందుకు ఆ సైడే చూస్తున్నారు? అలాంటి వాళ్ళు మీకు నచ్చకపోతే పక్కన వదిలేసి రండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళతో మూవీస్ చేసుకోండి. నేను అదే చెప్తా. టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు, ప్యాషనేట్ పర్సన్ ఉన్నారు. ఎంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ప్యాషనేట్ గా మూవీ గురించి ఎంత వర్క్ చేస్తున్నారు తెలుసా, డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు తెలుసా. అలాంటి వాళ్ళు అడగరు. కొంతమంది చెడ్డోళ్ళ గురించి ఇంత తప్పుగా అందరినీ తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అందరిని తప్పుగా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. యాక్చువల్గా ఇండస్ట్రీ నుంచి మీరు నేర్చుకున్న గొప్ప విషయం ఏంటండి? గొప్ప విషయం అంటే ఎనీ లెసన్ అంటే ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నేర్చుకున్న విషయం ఏంటి? లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. ద జర్నీ ఈజ్ నాట్ ఈజీ.
ఓకే. చాలా కష్టం, హార్డ్ స్ట్రగుల్స్ ఉంటాయి, రాక్స్ ఉంటాయి దీంట్లో, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఇన్ని ఉన్నా కూడా మళ్ళీ దీంట్లోంచి మళ్ళీ ఎలా ముందుకు వెళ్ళాలి అనేదే ఉంటుంది. కానీ పేషెన్స్ ఉండాలి, ఓకే. అన్నీ ఉండాలి ఇండస్ట్రీలో ఉండాలంటే. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నానండి ఇండస్ట్రీలో. అంత నేర్చుకోవడానికి అంటే ఇప్పుడు నేర్చేసుకున్న పెద్ద విషయాలు ఏం లేవు, అంత పెద్దదాన్ని అయిపోలే నేను. అంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఎవరైనా కూడా నేర్చుకుంటూ ఎవ్రీడే ఎవ్రీడే ఈజ్ లెర్నింగ్ ప్రాసెస్. లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది, నేర్చుకునే వాళ్ళే. ఎవరైనా నాకంతా తెలుసు అని అనుకున్నారంటే ఎండ్ అయిపోయినట్టే కెరీర్. నేనైతే అనుకోవట్లేదు, నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే నేర్చుకుంటూనే ఉంటాయి ఎప్పటికీ. ఇంకా సంగీతం శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన ఉండేవారు. ఆయన ఎంత, నేను ఒకసారి అడిగాను, ఆయన ఈ యంగ్ పీపుల్తో ఎక్కువ ఇంటరాక్షన్ అయ్యేవారు. ఒకరోజు అడిగాను, సార్ మీరు పిల్లలతో అంటే నేను ఉండేటప్పుడు ఒకసారి ఒక సెమినార్ జరిగింది అక్కడ, నేను రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో రైటర్గా వర్క్ చేసేటప్పుడు అక్కడికి ఆయన వచ్చారు. వచ్చి మాతో ఎక్కువ మాలాంటి పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవారు. నేను అడిగాను ఏంటి సార్ అంటే, ఆయన చెప్పారు, మీతో ఉంటే యంగ్ థాట్స్ నాకు వస్తాయి, యంగ్ థాట్స్ అనేవి నాకు తెలుస్తాయి, ఎలా ఉంటుంది అంటే యంగ్ జనరేషన్ ఎలా ఉందని తెలుసుకోవడానికి. సో అంత గొప్ప వ్యక్తి కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్గా ఎవ్రీడే నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అవును. సో అలాంటి గొప్ప వాళ్ళు అయితే ఉన్న ఇండస్ట్రీ మంది. అవును. అలాగే ఇండస్ట్రీలో మీకు ఏ హీరో మీద క్రష్ ఉంది చెప్పండి? క్రష్ అంటే నాకు సోహెల్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు, అంటే లైక్ నా క్రష్ అంటే హీరోస్ మీద నాకు ఎవరి మీద అంత క్రష్ ఏమి ఇది లేదండి. సోహెల్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎందుకో చాలా ఇష్టం ఒకటి ఏర్పడింది. అదే ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే సోహెల్ని కలిసానంటే జిమ్లో కలిసా, అలా మాట్లాడే అక్కడ అయిపోయింది అంతే. దాని తర్వాత మళ్ళీ అది చెప్పాల్సి వచ్చిన సిచ్యువేషన్, మళ్ళీ నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు తను నా కోసం వచ్చారు. నా ఫ్రెండ్స్ కొంతమంది తెలుసుకొని ఈ విషయం తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, వాళ్ళు తెలుసుకొని సోహెల్ని నా కోసం పంపించారు బిగ్ బాస్ లో నేను ఉన్నప్పుడు. అప్పుడు సోహెల్ వచ్చినప్పుడు అప్పుడు తనకి ఇలా చెప్పారు అని చెప్పి తను చెప్పాడు నాకు క్రష్. సో తను కృష్ణ ఇష్టం, ఒక ఇష్టం తన మీద, ఒక పర్సన్ యాజ్ అ పర్సన్, తన క్యారెక్టర్ మీద. ఎందుకు ఇష్టం అంటే తన యాక్టింగ్, తన మెంటాలిటీ, నేను చూడలేదండి అప్పుడు, తన బిహేవియర్, తన ఫ్రెండ్షిప్ కోసం తీసుకునే స్టాండ్స్ కానీ, తను మాట్లాడేది, తన హైపర్ యాక్టివ్, అంటే ప్రతి నిమిషం ఇలానే బిహేవ్ చేస్తాడని ఉండదు, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తాడు. లైక్ నా అలానే అన్ప్రెడిక్టబుల్ అన్నమాట. అన్ప్రెడిక్టబుల్ లాగా అన్ప్రెడిక్టబుల్ నాకు వచ్చింది, నాకు కూడా అన్ప్రెడిక్టబుల్ వచ్చింది. నేను ఏం చేస్తే ఎవరు తెలియదు, ఎవరైనా ఏదైనా చేస్తారని కూడా లోపు నేను అది చెయ్యను. ఓకే, నా మూవీ అలా ఉండదు. ఓకే, మేము కూడా అనుకున్నాం మీరు ఇంటర్వ్యూకి వస్తారా అనుకున్నాం, వచ్చారు. అంతే కదా, అన్ప్రెడిక్టబుల్. యాక్చువల్గా మీరు అంటే ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేశారు, కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు కదండి. ఏ సినిమాలు అండి? నటరత్నాలు, తద్భవతి, క్రాంతి, బుజ్జిరుగా, ఇంకా చిన్న చిన్న మూవీస్ అన్ని అయిపోయాయండి. దాని గురించి చెప్పలేదు, నేను లీడ్ గా చేసిన లీడ్. మీరు యాక్చువల్గా ఒక గ్లామరస్, అంటే యాక్చువల్గా ఇందాకలే చెప్పారు వరలక్ష్మి శరత్ కుమార్ గారి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మాకు అర్థమైంది. కానీ ఇండస్ట్రీలో అలాగే సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇలా ఉంది కాబట్టి సో ఆమె దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా అంటే ఆమె చెప్పే కండిషన్స్కి ఒప్పుకుంటారు, ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ. కానీ ఇక్కడ అలా ఉండదు కదా, మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక్కసారి నేను చేసిన క్యారెక్టర్ ఏదైనా చూసారనుకోండి, అంటే లైక్ ఇప్పుడు చేయబోతున్న క్యారెక్టర్స్ నేను రెస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు, నేను రెస్ట్రిక్షన్స్ ఏం చేయను. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉన్నా, కానీ క్యారెక్టర్ డిమాండ్ చేయాలి. అక్కడ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే బోల్డ్ అయినా చేస్తారా మీరు? ఆ క్యారెక్టర్ కి ఇంపాక్ట్ ఉంది, దాని వల్ల ఏదైనా క్రియేట్ అవుతుంది అన్నప్పుడు నేను ఎలాంటి చేయడానికి రెడీ అండి. ఆర్టిస్ట్ గా మనం చేయాల్సింది అదే, క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ ఇవ్వాలి.